దేవుని యొక్క వాక్యంలోనికి మనం అందరూ వెళ్దాం. ఈ పాటను మా తమ్ముడి గారు దైవజన సుదర్శనయ్య గారు వారు రచించి స్వరపరిచిన పాట. దేవుని పిల్లలారా, వారికి ఇచ్చిన తలాంతులలో భాగంగా అనేకమైన పాటలు రాస్తూ వారు కూడా దేవునికి పరిచర్యను చేస్తున్నారు. వారు రచించినటువంటి పాట అండి ఇది నాన్న ఈ రీతిగా పాడి ప్రభువును స్తుతించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. రండి, ముందుగా చదవబడిన లేఖన భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలను మనము చూస్తున్నాం. 4 అధ్యాయాలను మనము చూస్తున్నాం. ప్రతి అధ్యాయానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయములో, 3వ అధ్యాయములో, 4వ అధ్యాయములో ప్రతి అధ్యాయములో కూడా ఒక ప్రత్యేకత మనము చూడగలుగుతున్నాం. కనుక ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనము చూడగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఆయన సువార్తను చెబుతూ ఉంటుండగా సువార్తను అంగీకరించలేని వారు ఆయనను పట్టి బంధించి ఆయన చెరసాలలో వేయగా చెరసాలలో ఉండి ఒక అద్భుతమైన లేఖనాన్ని ఫిలిప్పీలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఉన్న ఆ అద్భుతమైన సందేశమే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక యొక్క సందేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైనా మీరు వాస్తవాన్ని ఆలోచన చేసినట్లయితే సేవకుడు కానీ సంఘము కానీ